Yes, good evening everyone. So, welcome back to our session. Right now, today in this session, we are going to discuss about the topic of creativity in the subject of psychology, which is very important for APDSC, CTET, and as well as TET. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో క్లాస్ సెషన్స్లో క్రియేటివిటీకి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ అండ్ అలాగే క్రియేటివిటీకి సంబంధించినటువంటి దశలు అంటే స్టేజెస్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఎవరైనా వినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఆ ప్రీవియస్ వీడియో క్లాసెస్ని రివైజ్ చేసుకోండి. సో ఆల్రెడీ మనం క్రియేటివిటీ అంటే సృజనాత్మకత మీద 2 వీడియోస్ చేయడం జరిగింది. అందులో మొదటిది వచ్చేటప్పటికి సృజనాత్మకత అంటే క్రియేటివిటీ యొక్క ఇంట్రడక్షన్, అలాగే రెండో వీడియోలో క్రియేటివిటీ యొక్క స్టేజెస్, ప్రిపరేషన్ స్టేజ్, ఇంక్యుబేషన్ స్టేజ్, ఇన్ఫర్మేషన్ స్టేజ్, ఇల్యూమినేషన్ స్టేజ్ అండ్ వెరిఫికేషన్ స్టేజ్. సో ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం వాటి యొక్క కంటిన్యూషన్ అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్రియేటివిటీ అంటే సృజనాత్మకతకు కావాల్సినటువంటి లక్షణాలు అంటే క్యారెక్టరిస్టిక్స్ అంటాం, అవి ఏంటి, ఎలా ఉంటాయి అన్నది ఈ సెషన్లో తెలుసుకుందాం. సో ద టాపిక్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రైట్ నౌ ఈజ్ అబౌట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్రియేటివిటీ అంటే సృజనాత్మకత యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి. సో దీన్ని ఒక్కొక్క పాయింట్ చదువుతాం స్లోగా, మీరు విని నోట్ చేసుకుని ప్రతి పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం డీటెయిల్గా. అయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్రియేటివిటీలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం అంటే క్రియేటివిటీ అన్నది ఒక ఆలోచన అని గుర్తుపెట్టుకోవాలి. అంటే సృజనాత్మకత అనేది ఒక ఆలోచన అని గుర్తుపెట్టుకోవాలి మొదటి పాయింట్. అయితే అది ఏ టైప్ ఆఫ్ ఆలోచన అంటే సమైక్య ఆలోచన లేదా విభిన్న ఆలోచన అంటే 100% విభిన్న ఆలోచన అని చెప్పాలి. విభిన్న ఆలోచన అంటే డైవర్జెంట్ థింకింగ్ అంటాం, సమైక్య ఆలోచన అంటే కాన్వర్జెంట్ థింకింగ్ అంటాం. అంటే క్రియేటివిటీ డెవలప్ అవ్వాలి అంటే ఒక వ్యక్తిలో డైవర్జెంట్ థింకింగ్ అన్నది చాలా బాగా డెవలప్ అవ్వాలి అని అర్థం అనమాట. అంటే ఆ వ్యక్తి చాలా డైవర్జెంట్గా థింక్ చేయాలి. మరి ఇక్కడ డైవర్జెంట్ అంటే విభిన్న ఆలోచన అంటే ఏంటి అంటే ఒక సమస్యకు కానీ ఒక కృత్యానికి కానీ ఒక పరిష్కారమే కాకుండా చాలా మార్గాల నుంచి ఎన్నో పరిష్కారాలను కనుగోవడమే డైవర్జెంట్ థింకింగ్ అనమాట. అంటే ఒక సమస్యకి ఒక విధానంలోనే పరిష్కారం కాకుండా ఒక సమస్యకు రకరకాల డైరెక్షన్స్లో రకరకాలుగా సొల్యూషన్స్ రప్పించగలిగితే పరిష్కారాలు, దాన్ని మనం డైవర్జెంట్ థింకింగ్ అంటాం. కాబట్టి క్రియేటివిటీ అంటే సృజనాత్మకత అన్నది ఒక ఆలోచన అని గుర్తుపెట్టుకోవాలి. బ్రాకెట్లో ఏ టైప్ ఆఫ్ ఆలోచన అంటే విభిన్న ఆలోచన. అయితే దీన్ని మనం డైవర్జెంట్ థింకింగ్ అంటాం. ఇది ఫస్ట్ పాయింట్. అర్థమైంది కదండి. క్రియేటివిటీ అన్నది అంటే సృజనాత్మకత అన్నది ఒక ఆలోచన. ఏ టైప్ ఆఫ్ ఆలోచన అంటే విభిన్నమైనటువంటి ఆలోచన అంటే డైవర్జెంట్ థింకింగ్. దీని గురించి చెప్పిన అతనే జేబీ గిల్ఫోర్డ్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. జేబీ గిల్ఫోర్డ్ బాగా దీని గురించి స్ట్రెస్ చేసి చెప్పడం జరిగింది. అయితే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇది ఒక ప్రక్రియ అంటే ఒక పద్ధతి. అంటే ఈ క్రియేటివిటీ అన్నది ఒక ప్రాసెస్ అంటే ఒక ప్రక్రియ, ఒక పద్ధతి తప్ప ఉత్పత్తి కాదు. ఇట్ ఈజ్ నాట్ ద ప్రొడక్ట్ కాదు, అదొక ప్రక్రియ. అంటే ఉత్పత్తి కాదు, అదొక ప్రక్రియ అంటే ఒక విధానము, ఒక పద్ధతి తప్ప ఉత్పత్తి కాదు అని గుర్తుపెట్టుకోవాలి. ఉత్పత్తి అంటే ఏంటి? ప్రొడక్ట్ అంటే ఫైనల్ రిజల్ట్. క్రియేటివిటీ అనేది ఫైనల్ కాదు, అదొక ప్రాసెస్ అనమాట, అదొక పద్ధతి. ఓకే, అదొక ప్రక్రియ అనమాట. అయితే మూడో పాయింట్ ఏంటంటే ఇది ఒక నిరంతర ప్రక్రియ, ఒకసారి చేసి ఆపేసేది కాదు అని చెప్తున్నాం. ఇందాకలో ఏం చెప్పుకున్నాం? క్రియేటివిటీ అనేది ఒక పద్ధతి, ప్రక్రియ, ఉత్పత్తి కాదు అని చెప్పుకున్నాం. అయితే అది ఒక ప్రక్రియ అని చెప్పాం. మరి ఈ పాయింట్లో ఏం చెప్తున్నాం? ఆ ప్రక్రియ ఎలా ఉండాలి? నిరంతర ప్రక్రియ. మూడో పాయింట్ అంటే కంటిన్యూగా జరగాలి. ఏదో ఒక్కసారి క్రియేటివిటీ పెట్టి ఆపేసామా అని కాకుండా ఆ క్రియేటివిటీలో మన యొక్క థింకింగ్ అన్నది ఆ పద్ధతి ఎప్పుడూ కూడా నిరంతరంగా జరగాలన్నమాట. అంతే తప్ప ఒక్కసారి చేసి ఆపేసేది కాదు. ఇది మూడో పాయింట్. మొదటి పాయింట్ ఏం చెప్పాం? క్రియేటివిటీ అంటే సృజనాత్మకత అన్నది ఒక ఆలోచన. ఏ టైప్ ఆఫ్ ఆలోచన? విభిన్న ఆలోచన అని చెప్పినతను జేబీ గిల్ఫోర్డ్. రెండో పాయింట్
ఈ క్రియేటివిటీ సృజనాత్మకత అన్నది ఒక ప్రక్రియ, పద్ధతి తప్ప ఉత్పత్తి కాదు. అలాగే మూడో పాయింట్, అది ఏ టైప్ ఆఫ్ ప్రక్రియ? నిరంతరం కొనసాగే ప్రక్రియ తప్ప ఒకసారి చేసి ఆపేసేది కాదు అని చెప్తున్నాం. ఇది 3 పాయింట్లు. 4వ పాయింట్కి వచ్చేటప్పటికి ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? క్రియేటివిటీ సృజనాత్మకత అన్నది ఒక ఆలోచన అన్నాం. ఆ ఆలోచనకి ఈ క్రియేటివిటీలో 4వ పాయింట్ ఉన్నత స్థాయి ఆలోచన కూడా యాడ్ అవ్వాలన్నమాట. అంటే క్రియేటివిటీకి నార్మల్ డైవర్జెంట్ థింకింగ్తో పాటు ఉన్నత స్థాయి ఆలోచన కూడా అవసరం అవుతుంది. మరి ఉన్నత స్థాయి ఆలోచన అంటే ఏంటంటే, ఉన్నత అంటే హయ్యర్, స్థాయి అంటే ఆర్డర్, ఆలోచన థింకింగ్ అంటే హెచ్ఓటి హాట్స్ అంటాం. హయ్యర్ ఆర్డర్ థింకింగ్ కూడా వీటికి అవసరం ఉంటుంది. వీటికి క్రియేటివిటీకి 4వ పాయింట్ అది హెచ్ఓటి హాట్స్ అంటే ఉన్నత స్థాయి ఆలోచన. మొదటి పాయింట్ తెలిస్తే 4వ పాయింట్ తెలుస్తుంది. మొదటి పాయింట్ ఏం చెప్పాను? క్రియేటివిటీ అనేది ఒక ఆలోచన, విభిన్నమైనటువంటి ఆలోచన అని చెప్పుకున్నాం. 4వ పాయింట్ ఏం చెప్పుకున్నాం? ఆ విభిన్నమైనటువంటి ఆలోచనకి ఉన్నత స్థాయి ఆలోచన కూడా అవసరం అవుతుంది. అంటే హయ్యర్ ఆర్డర్ థింకింగ్ కూడా అవసరం అవుతుంది. కాబట్టి 1, 4 పాయింట్లు ఒకలా ఉంటాయి, 2, 3 పాయింట్లు ఒకలా ఉంటాయి. 2వ పాయింట్లో ఏం చెప్పాను? ఈ క్రియేటివిటీ సృజనాత్మకత అన్నది ఒక ప్రక్రియ, పద్ధతి తప్ప ఉత్పత్తి కాదు అని చెప్పాను. అంటే ప్రొడక్ట్ కాదు, ఇది ఒక ప్రాసెస్ అని అర్థం. 3వ పాయింట్లో ఏం చెప్పాను? ఆ పద్ధతే ఎలా జరగాలి అంటే నిరంతర ప్రక్రియ, అంటే ఒక్కసారి చేసి ఆపేసేది కాదు అని చెప్పేది 3వ పాయింట్. అంటే 1, 2, 3, 4 పాయింట్లు ఓకే కదండి. నెక్స్ట్ 5వ పాయింట్కి వెళ్ళేటప్పటికి 5వ లక్షణం ఏంటి అంటే, ఈ క్రియేటివిటీ వల్ల ఒక మార్పు అనేది వస్తుందన్నమాట. అంటే మార్పుకు దోహదపడే నూతన ఆలోచన సరళి. నూతన ఆలోచన సరళి అంటే ఏంటంటే, నూతన ఆలోచన సరళి అంటే స్టైల్. ఆ స్టైల్ ఎలా ఉండాలి? నూతన ఆలోచన అంటే కొత్తగా ఆలోచించేటట్టుగా ఉండే స్టైల్తో ఏమవుతుంది? ఆ వ్యక్తిలో మార్పు అనేది వస్తుందన్నమాట. అది కూడా ఒక లక్షణమే. అంటే మార్పుకు దోహదపడు నూతన ఆలోచన సరళి అంటే ఒక స్టైల్ అన్నమాట. ఆ స్టైల్ ఎలా ఉండాలి? నూతనంగా ఆలోచించాలి. ఆ నూతనంగా ఆలోచిస్తే ఏమవుతుంది? ఆ నూతన ఆలోచనే మార్పుకు దోహదపడుతుంది అని చెప్పేది 5వ లక్షణం. అంటే మార్పుకు దోహదపడు నూతన ఆలోచన సరళి. మళ్ళీ చెప్తున్నా, మార్పుకు దోహదపడు నూతన ఆలోచన సరళి అనేది 5వ లక్షణం. 6వ లక్షణం ఏంటంటే, చేతనంలో ఆలోచనలు ఇమిడి ఉంటాయి. ఇమిడి అంటే రెడీగా ఉంటాయి అన్నమాట. ఇందులో చేతనంలో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మనిషి యొక్క మెదడులో 3 భాగాలు ఉంటాయి. చేతనం, ఉపచేతనం, అచేతనం. అంటే కాన్షియస్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్ డొమైన్స్ అంటాం వీటిని. అయితే చేతనంలో అంటే రెడీగా, అంటే టాప్ మోస్ట్ లేయర్లో ఆలోచనలు ఇమిడి ఉంటాయి, అంటే రెడీగా ఉంటాయి అన్నమాట. క్రియేటివిటీ ఎవరైతే పెట్టబోతున్నారో వాళ్ళలో రెడీగా ఆలోచనలు ఇమిడి ఉంటాయి. ఇందులో చేతనంలో అంటే సబ్ కాన్షియస్ కాదు, కాన్షియస్ జోన్లో. కాన్షియస్ జోన్నే మనం చేతనం అంటాం. చేతనంలో ఆలోచనలు ఇమిడి ఉంటాయి అని తెలియజేసేది ఈ 6వ పాయింట్. 5వ పాయింట్ ఏం చెప్పుకున్నాం? మార్పుకు దోహదపడు నూతన ఆలోచన సరళి అనేది 5వ పాయింట్. 6వ పాయింట్ ఏం చెప్పుకున్నాం? చేతనంలో ఆలోచనలు ఇమిడి ఉంటాయి అని చెప్పుకున్నాం. చేతనం అంటే మనిషి యొక్క మెదడు భాగంలో మొదటి భాగాన్ని చేతనము అంటాం. నెక్స్ట్ 7వ పాయింట్ వచ్చేటప్పటికి, దీని యొక్క పరిధి అంటే క్రియేటివిటీ యొక్క పరిధి చాలా విస్తృతమైనది అని గుర్తుపెట్టుకోవాలి. విస్తృతమైనది అంటే ర్యాపిడ్ ఎక్స్పాండింగ్ ఏరియా అంటుందండి. దానికంటూ ఒక హద్దు అదుపు అంటూ ఏముండవు. ర్యాపిడ్గా ఎంత అప్లై చేస్తే అంత బాగుంటుంది. అంటే దాని యొక్క పరిధి చాలా విస్తృతమైనది అని గుర్తుపెట్టుకోవాలి. క్రియేటివిటీ యొక్క పరిధి చాలా విస్తృతమైనది. నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి, సృజనాత్మకత కలిగినటువంటి వ్యక్తులలో కొంత అహానికి కూడా చోటు ఉంటుంది. ఆ వ్యక్తిలో అహం అంటే ఏంటి? ఈగో. తను చెప్పిందే కరెక్ట్ అవ్వాలి,
అలాగే తన ఆలోచన విధానమే అప్లై చేయాలి. తన యొక్క థింకింగ్ స్కిల్స్ని అందరూ ఫాలో అవ్వాలి. అంటే ఎక్కడో కొంత ఎంతో కొంత అహానికి చోటు ఉంటుంది. అహం అంటే అక్కడ ఈగో, సెల్ఫ్ ఈగో. అంటే అహానికి కొంత చోటు ఉంటుంది. చేతనంలో ఆలోచనలు ఇమిడి ఉంటాయి. అలాగే దీని యొక్క పరిధి విస్తృతమైనది. అని చెప్పుకున్నాం. అలాగే అహానికి కూడా కొంత చోటు అన్నది ఉంటుంది ఆ వ్యక్తిలో. ఎవరికైతే క్రియేటివిటీ ఉంటుందో ఆ క్రియేటివిటీ ఉన్నటువంటి వ్యక్తిలో ఎంతో కొంత అహానికి కూడా చోటు ఉంటుంది. ఇకపోతే నెక్స్ట్ 9వ పాయింట్ ఏంటంటే, ఇది గమ్య మరియు లక్ష్య నిర్దేశికమైనది. నిర్దేశికం అంటే ఏంటి? ఒక స్పెసిఫైడ్గా చెప్తుంది. దేన్ని? ఒక గమ్యాన్ని, ఒక లక్ష్యాన్ని. అందుకే దీన్ని గమ్య లక్ష్య నిర్దేశితమైనది అంటున్నాం. గమ్యం అంటే ఆ మనిషి ఎటువైపు ఆలోచిస్తున్నాడు, తన యొక్క ప్రాజెక్ట్ యొక్క ఎయిమ్, గమ్యం ఏంటి, మరి ఆ గమ్యాన్ని సాధించడానికి గల లక్ష్యాలు ఏంటి? గమ్య లక్ష్యాలను నిర్దేశించమైన టైప్లు అన్నమాట. నిర్దేశితమైనది అంటే గమ్యాన్ని చెప్తుంది, లక్ష్యాన్ని చెప్తుంది, ఎలా లక్షణాలను కూడా చెప్తుంది. గమ్య లక్ష్య నిర్దేశితమైనది అని గుర్తుపెట్టుకోవాలి. గమ్య లక్ష్య నిర్దేశితమైనది, అహానికి చోటు ఉంటుంది, దీని యొక్క పరిధి చాలా విస్తృతమైనది, చేతనంలో ఆలోచనలు ఇమిడి ఉంటాయి, అలాగే మార్పునకు దోహదపడు నూతన ఆలోచన సరళి అంటాము. అలాగే ఇది ఒక సార్వజననీయమైనది. సార్వజననీయమైనది అంటే ఏంటి? పుట్టుకతో వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రజ్ఞ అంటే ఇంటెలిజెన్స్, అలాగే సహజ సామర్థ్యాలు అంటే యాప్టిట్యూడ్, అండ్ సృజనాత్మకత క్రియేటివిటీ, ఈ మూడు మనకి పుట్టుకతో వస్తాయి. అందుకే దీన్ని సార్వజననీయమైనది అంటే జనరలైజేషన్ అంటాం. దాన్ని పుట్టుకతో వస్తుంది, సార్వజననీయమైనది. ఓకే, ఇవన్నీ కూడా మనకి క్రియేటివిటీ యొక్క లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. అది ఇక్కడ ఒక చిన్న లాజిక్ పాయింట్ ఒకటి ఉంటుంది. పుట్టుకతో వస్తుంది అంటే మనిషి పుట్టుకతోనే ఎంతో కొంత దాగి ఉంటుంది. అంటే అనువంశికత ద్వారానే రావాలి, అంటే హెరిడిటీ ద్వారా రావాలి అనే రూల్ అయితే లేదు. అనువంశికత ద్వారా మాత్రమే రావాలి అంటే, అనువంశికత అంటే హెరిడిటీ ద్వారా మాత్రమే రావాలి అని రూల్ లేదు. ఎందుకంటే ఇది పుట్టుకతోనే ప్రతి మనిషిలో ఎంతో కొంత ప్రజెంట్ అయి ఉంటుంది, కలిగి ఉంటుంది. పుట్టుకతోనే ఎంతో కొంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ అనేది కలిగి ఉంటుంది. కాబట్టి ఇది అనువంశికత ద్వారా రావాల్సిన అవసరం లేదు. దేనికి? క్రియేటివిటీకి. ఇంకొక చిన్న లాజిక్ పాయింట్ ఏంటంటే, ప్రతిభావంతులలో, జాగ్రత్తగా వినించిన లాజిక్ ఇది చెప్పి ఆపేద్దాం. ఓకే, అయిపోయి. ఓకే, ప్రతిభావంతులలో సృజనాత్మకత ఉండాల్సిన అవసరం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతిభావంతులలో సృజనాత్మకత అంటే క్రియేటివిటీ అనేది ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ వాళ్ళు ప్రతిభావంతులు. ఎలా చెప్తున్నాం? వాళ్ళ యొక్క ఐక్యూ, ప్రజ్ఞాలబ్ధి అనేది 150 లేదా 150 కంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ వాళ్ళు ప్రతిభావంతులు. కాబట్టి ప్రతిభావంతులలో సృజనాత్మకత ప్రత్యేకంగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ సృజనాత్మకత కలిగిన వారు మాత్రం ప్రతిభావంతులు కావాలి. అర్థమైంది కదండి లాజిక్? ప్రతిభావంతులు ఆల్రెడీ వాళ్ళలో సృజనాత్మకత ఉండబట్టే ప్రతిభావంతులు అయ్యారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ కోషెంట్, ప్రజ్ఞాలబ్ధి 150 కంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతిభావంతులలో సృజనాత్మకత అనేది, క్రియేటివిటీ అనేది ప్రత్యేకంగా ఉండాల్సిన అవసరం లేదు. బట్ సృజనాత్మకత ఎవరిలో అయితే కలిగి ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ప్రతిభావంతులు అవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ప్రతిభావంతులలో ఆల్రెడీ సృజనాత్మకత ఉంటుంది, కానీ సృజనాత్మకతలో మాత్రం ప్రతిభావంతులు ఖచ్చితంగా ఉండాలి. అర్థమైంది కదండి? ఇది ఒక చిన్న లాజిక్. అలాగే ఇది అనువంశికత ద్వారా రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఎంతో కొంత ప్రజెంట్ అయి ఉంటుంది. ఇవి క్రియేటివిటీ అంటే సృజనాత్మక సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్. అర్థమైంది కదండి? ఇవన్నీ కూడా ఒకసారి ఓపికగా తిరువడిగా ఫ్రేమ్ చేసుకుని వినండి ఒక్కసారి. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, చాలా సింపుల్గా ఉంటాయి.
ఎక్కువగా ఆలోచన, ఉన్నత స్థాయి ఆలోచన, అంటే డైవర్జెంట్ థింకింగ్, హయ్యర్ ఆర్డర్ థింకింగ్, ఈ రెండు ఒక పేరు అన్నమాట. అంటే ఆలోచన, ఉన్నత స్థాయి ఆలోచన అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇది ఒక ప్రక్రియ, ఉత్పత్తి కాదు. అలాగే నిరంతరం సాగే ప్రక్రియ అని, ఆ రెండు ఒక పాయింట్. అలాగే మార్పునకు దోహదపడు నూతన ఆలోచన సరళి, అలాగే చేతనంలో ఆలోచనలు ఇమిడి ఉంటాయి. అలాగే దాని యొక్క పరిధి చాలా విస్తృతమైనది. అలాగే సృజనాత్మకత కలిగినటువంటి వ్యక్తుల్లో ఎంతో కొంత అహానికి చోటు ఉంటుంది. అలాగే ఇది గమ్య లక్ష్య నిర్దేశికమైనది, సార్వజననీయమైనది. దాంతోపాటు ప్రతిభావంతులలో సృజనాత్మకత ఉండాల్సిన అవసరం లేదు, బట్ సృజనాత్మకత ఉన్న వాళ్ళల్లో ప్రతిభావంతులు అవ్వాలి. ఇది అనువంశికత ద్వారా, అంటే హెరిడిటరీ ద్వారా రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎంతో కొంత ప్రజెంట్ అయి ఉంటుంది. ఇవి క్రియేటివిటీ యొక్క ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ వీడియో క్లాస్లో మనం లెవెల్స్ ఉంటాయి, స్టేజెస్ ఆల్రెడీ అయిపోయి, నెక్స్ట్ వీడియో క్లాస్లో లెవెల్స్ ఆఫ్ క్రియేటివిటీ అంటే చూద్దాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యాపీ నైస్ డే, టేక్ కేర్ ఎవ్రీవన్.